ఎక్కడండి ఇది? దాని గురించి మాట్లాడరు, దాని గురించి అవినీతి మాట్లాడరు. అక్కడ చూస్తే గోదావరి జిల్లాలో ఓ పక్క వచ్చి ప్యాకెట్ క్లబ్లు, సీపోర్ట్లో చూస్తే అక్రమ రవాణా, ప్రజా పంపిణీ వ్యవస్థ సంబంధించిన బియ్యాన్ని అక్రమంగా లక్షల కొద్ది టన్నులు వెళ్ళిపోతాయి. అవి అన్ని పత్రికలు రాస్తున్నాయి. ఒకేదో వైసీపీ పార్టీకి మా సానుభూతిగా ఉన్న సాక్షి ఒకటే కాదు, సాక్షి రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది, ఈనాడు రాస్తుంది, టీవీలు అన్నీ కూడా చెప్తే ఘోషిస్తున్నాయి. టీవీ నేను ఘోషిస్తుంది, ఎన్టీవీ ఘోషిస్తుంది. ఇలా దులిపేస్తాను అంతే, ఒంటికి పట్టట్లే. పెద్ద పెద్ద మాటలు మాత్రం చెప్తారు. ఏంటిది? అసలు ఒకటి అడుగుతున్నాను, పెద్ద ఈ రాష్ట్రంలోని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమేనా లేదా వైసీపీ ప్రభుత్వం ఉందనుకుంటున్నారా? సూటిగా అడుగుతున్నాను డిప్యూటీ సీఎం గారిని. మరి మీ ప్రభుత్వమే కదా, తప్పు చేసిన వాడు చర్య తీసుకోవచ్చు కదా. ఎందుకు ఈ కాగితం పుల్లే మాటలు ఎందుకు? నేను వస్తే మనిషి కాదు, మేము వస్తే మనిషి కాదు, మేము వస్తే మనిషి కాదు. దేనికి? తప్పు చేసిన ఎవరైనా ఒకటే, అది మీ పార్టీ అని ఒకటే, తెలుగుదేశం అని ఒకటే, బీజేపీ అని ఒకటే, వైసీపీ అని ఒకటే. అందులో ఎంపికలు రోజు పేపర్ తీసి తిరిగేస్తే ఎక్కడో దగ్గర ఒక మానభంగం, లేకపోతే ఒక హత్య, లేకపోతే ఒక కిడ్నాపు. లేకపోతే చిన్నపిల్లలకు వచ్చి కలుషితంతో వచ్చి ఆ స్కూల్లో ఇబ్బంది పడి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వాళ్ళని, లేకపోతే దానివల్ల చనిపోయారని. ఇవి పేపర్లో రోజు పత్రిక తిరిగేసామంటే ఏదో ఒక ఇష్యూ. పోనీ ఆర్థిక పరిస్థితి ఏమైనా శుభ్రంగా పోనీ సగంగా ఉన్నాయనుకుంటే 2,50,000 కోట్లు ఈ 18 కాలంలో అప్పు చేశారు. ఏం చేశారంటే దానికి సమాధానం లేదు. ఏమైపోయిందంటే దానికి సమాధానం లేదు. అని నేను మరి ముఖ్యంగా 3 ఈ 18 కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మీ ఇద్దరికి, విద్యామంత్రి గారు మీకు తెలుసా? ఒకసారి రివ్యూ చేశారా? ఫీజు రింబర్స్మెంట్